తెలంగాణలో జీఎస్టీ కుంభకోణంపై ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిమ్లు చేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో ఎవరెవరి పాత్ర ఏంటి, ఏమేం వ్యవహారాలు నడిచాయి అన్న దానిపై నివేదిక సిద్దమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడంతో పాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యతలను కూడా తన దగ్గరే ఉంచుకున్న సోమేష్ కుమార్, మరో ఇద్దరు అధికారులు, ఒక సాంకేతిక నిపుణుడిపై ఈ కుంభకోణంలో గతంలోనే కేసు పెట్టారు. ఈ నలుగురు కలిసి అప్పట్లో స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్ లో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు ఉన్నారు. గ్రూప్ లో సోమేష్ కుమార్ ఇచ్చే ఆదేశాలను మిగిలిన ముగ్గురు పాటించేవారు. జీఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో సహకరించిన ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాల్పంచుకుంది. దీంతో అప్పట్లో సోమేష్ కుమార్ వాడిన ఫోన్తో పాటు మిగిలిన ముగ్గురి ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆ ఫోన్లో పాత వాట్సాప్ సందేశాలన్నింటినీ తొలగించారు. వాట్సాప్ గ్రూప్ ను కూడా తీసేశారు. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్ లో సోమేష్ కుమార్ కు మిగిలిన వారికి మధ్య జరిగిన పరస్పర సందేశాలన్నింటినీ రిట్రీవ్ చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ నివేదికను ప్రభుత్వానికి, న్యాయస్థానానికి కూడా సమర్పించే అవకాశాలున్నాయి. జీఎస్టీ కుంభకోణంలో సుమారు 1100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. 3000 కోట్ల రూపాయల మేర పన్నుల ఎగవేతకు సంబంధించిన వివిధ సంస్థలకు నోటీసులిచ్చి విచారించగా చివరకు ఈ మేరకు తేలినట్లు సమాచారం. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో వెలుగు చూసిన సందేశాలు బలంగా ఉపకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికైతే ఫోరెన్సిక్ ఆడిట్ అయితే పూర్తయింది. సో దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేటువంటిది మాత్రము ఈ నివేదికలో, ఈ రిపోర్టులో తేలినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఆడిట్ రిపోర్ట్లో అనేక విషయాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దాదాపుగా 1100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా ఈ ఆడిట్ నివేదికలో బయటపడ్డట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి అప్పట్లో సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమారు, అదేవిధంగా అప్పుడు వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనరు, డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తులు, అప్పుడు సాఫ్ట్వేర్ సహకారాన్ని అందించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి వారు, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటికి సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, వీళ్ళంతా కలిసి కొంతమందికి ఆయాచిత లబ్ధిని చేకూర్చారు. ఈ క్రమంలో 1100 కోట్ల కుంభకోణం జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా కుంభకోణం జరిగింది, చేసినటువంటి కుంభకోణం అనేటువంటిది ఈ ఆడిట్ రిపోర్ట్లో తేలినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే నివేదిక సిద్ధమైంది. ఈ నివేదికని ప్రభుత్వానికి ఈ రోజు రేపు అందేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ప్రధానంగా ఈ వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఎవరైనా వినియోగదారులు ఒక వస్తువును కొనుగోలు చేస్తే 2 రకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి స్టేట్ జీఎస్టీ, అదేవిధంగా మరొకటి సెంట్రల్ జీఎస్టీ. ఒక వస్తువు తయారీ అయినప్పటి నుంచి తయారీకి సంబంధించినటువంటి ముడి సరుకులు కొనుగోలు కావచ్చు, అదేవిధంగా ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇతర వస్తువుల కొనుగోలు, అదేవిధంగా తయారైన తర్వాత ఆ వస్తువుకు అమ్మేటప్పుడు జీఎస్టీని వేస్తారు. సో ఇందులో 2 రకాల జీఎస్టీలు, ఒకటి సెంట్రల్ జీఎస్టీ, ఒకటి స్టేట్ జీఎస్టీ. అయితే ఈ జీఎస్టీలో అదనంగా చెల్లించినటువంటి జీఎస్టీని ఇన్పుట్ క్రెడిట్ రూపంలో మళ్ళీ జీఎస్టీ కౌన్సిల్ ద్వారా తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడనే ఒక పెద్ద గోల్మాల్కు తెరలేపారు ఆనాటి ప్రభుత్వంలో. అప్పుడున్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో ఆయన సహాయ సహకారాలతో అనేటువంటిది ఈ ఆడిట్లో బయటపడ్డట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అసలు కంపెనీలే లేకుండా, వస్తువులే తయారు చేయకుండా, అసలు ముడిసరుకే కొనుగోలు చేయకుండా ఇన్వాయిస్లు, దొంగ ఇన్వాయిస్లను తయారు చేసి ముడి సరుకులు కొనుగోలు చేసినట్లు, దానికి జీఎస్టీని చెల్లించినట్లు, ఆ వస్తువులు అమ్మినట్లు, దానికి జీఎస్టీ చెల్లించినట్లు దొంగ ఇన్వాయిస్లు అన్నీ కూడా తయారు చేసి దానికి ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకున్నట్లుగా ఈ నివేదికలో బయటపడింది. గత ప్రభుత్వ హయాంలో సిఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ అప్పట్లో వాణిజ్య పన్నుల శాఖని కూడా తన వద్ద ఉంచుకున్నారు. సో
ఆ సందర్భంగా ఆయన కొందరికి ప్రత్యేకమైనటువంటి లబ్ధి చేకూర్చడం కోసం స్పెషల్ ఇనిషియేటివ్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి అందులో ఈ డిప్యూటీ కమిషనరు, అదేవిధంగా అడిషనల్ కమిషనరు, ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ను మెంబర్లుగా పెట్టి ఎవరికైతే మేలు చేయాలనుకుంటున్నారో, జీఎస్టీ పన్నుల క్రెడిట్ ఇన్పుట్ క్రెడిట్ లబ్ధి చేయాలనుకుంటున్నారో వారికి మేలు చేయడం కోసము ఈ గ్రూప్ను క్రియేట్ చేసి అప్పుడున్నటువంటి సోమేష్ కుమార్ వారికి ఆదేశాలు జారీ చేసినట్లుగా గ్రహించినట్లుగా ఒక ప్రాథమిక అంచనాకైతే ఈ ఇందులో ఆడిట్లో వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఒక వస్తువు తయారు చేయకుండానే, అసలు కొనుగోలు చేయకుండానే, ముడిసరుకు కొనుగోలు చేయకుండానే ఈ విధంగా దొంగ ఇన్వాయిస్లు తయారు చేసి సెంట్రల్ జిఎస్టీ కౌన్సిల్ నుంచి డబ్బుల్ని రాబట్టుకున్నారు. ఈ విధంగా దాదాపుగా 1100 కోట్ల కుంభకోణం జరిగింది అనేటువంటిది మొత్తంగా ఒక నిర్ధారణకు వచ్చారు. సో దీంట్లో ఈ 4 వ్యక్తుల సహాయ సహకారాలు వాస్తవానికి ఇది కొనుగోలు చేశారా లేదా, ఈ పన్నులు చెల్లించారా లేదా, జీఎస్టీ చెల్లించారా లేదా అనేటువంటిది నిర్ధారించాల్సినటువంటిది సాఫ్ట్వేర్ కంపెనీ. కానీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఆనాడున్నటువంటి పెద్ద అధికారుల సూచనల మేరకు కొన్ని కంపెనీలని, కొన్ని సంస్థలని ఇందులో దాంట్లో అప్డేట్ చేయకుండా, ఆ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయకుండా, ఆ సంస్థలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయకుండా, అందులో వాటిని పొందుపరచకుండా ఈ దొంగ ఇన్వాయిస్లు చెల్లించినట్లుగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా పరోక్ష సహకారాన్ని ఈ సంస్థ కూడా, ఆనాడు సాఫ్ట్వేర్ సహకారాన్ని అందించినటువంటి సంస్థ కూడా చేసినట్లుగా, భాగస్వామ్యం పంచుకున్నట్లుగా ఈ కుంభకోణంలో ఈ నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఆడిట్ నివేదిక సిద్ధమైపోయింది. ఆ నివేదిక ప్రభుత్వానికి త్వరలోనే చేరబోతా ఉంది. ఒకటి ఈ బైకులకు సంబంధించినటువంటి దానిపైన బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వము దానిపైన విచారణకు ఆదేశించినప్పుడు ఈ కుంభకోణం అంతా కూడా బయటపడింది. అదేవిధంగా సెంట్రల్ జిఎస్టీ కూడా అనుమానం వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పుడు ఎవరెవరు పన్ను ఎగవేతదారులు ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేసినటువంటి క్రమంలో ఇదంతా కూడా బయటకు వచ్చింది. దాదాపుగా 1100 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా తేలింది. సో ఇప్పుడు నివేదిక సిద్ధమైనటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి, ప్రభుత్వానికి ఈ నివేదిక ఇవాళ రేపో చేరబోతా ఉంది. చేరిన తర్వాత ప్రభుత్వం ఫర్దర్గా దీనిపైన ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీనిపైన చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.